ఆసియా కప్ లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. కానీ ట్రోఫీ చుట్టూ గందరగోళం చోటు చేసుకుంది. దుబాయ్ లో జరిగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించి 9వ ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 69 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కానీ షాకింగ్ గా భారత జట్టు ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా అంగీకరించలేదు. నఖ్వీ ట్రోఫీ విజేతల పతకాలను దుబాయ్ లోని తన హోటల్లో గదిలోకి తీసుకెళ్లడంతో భారత జట్టు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది. ఇప్పుడు బీసీసీఐ ఈ ట్రోఫీని భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. నఖ్వీ షరతుకు అంగీకరించకుండా ట్రోఫీని దుబాయ్ స్పోర్ట్స్ సిటీలోని ఏసీసీ కార్యాలయానికి అప్పగించి అక్కడి నుంచి భారత్ కు పంపాలని బీసీసీఐ కోరింది. నఖ్వీ చర్యను బీసీసీఐ ఆమోదయోగ్యం కాదని తీవ్రంగా విమర్శించింది. అంతేకాదు నవంబర్ లో జరిగే ఐసీసీ సమావేశంలో నఖ్వీని ఏసీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు బీసీసీఐ ప్రచారం చేయనుంది. నఖ్వీ మాత్రం ట్రోఫీని ఇవ్వడానికి సిద్ధమని, కానీ ఒక వేడుకలో అందజేయాలని షరతు పెట్టాడు. రెండు దేశాల మధ్య రాజకీయ, క్రికెట్ సంబంధాలను దృష్టిలో ఉంచుకుంటే బీసీసీఐ ఈ షరతుకు అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఇలాంటి సంఘటన మొదటిసారి. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.